రామనారాయణ రెడ్డి గారు మాట్లాడతా గత ప్రభుత్వం హామీలు నెరవేర్చలేదు, వైసీపీని నమ్మే పరిస్థితి ఇది లేదు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నిజంగా ఆయనకు ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నా. ఆనం రామనారాయణ రెడ్డి గారు, మీరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడకపోవడమే మంచిది. ఎందుకంటే మీరు గత ప్రభుత్వం మీరు ఎక్కడున్నారు? ఆ హామీలు నెరవేర్చకపోతే మీరు ఏం చేస్తున్నారు? అప్పుడు ఆయన ఇంకొక పార్థసారథి గారు కూడా అయితే ఆయన మరి 2024 జనవరి ఫిబ్రవరిలో కూడా సామాజిక సాధికార యాత్ర అని చెప్పి వైసీపీ పెడితే దాంట్లో ఆ యాత్రలో తిరుగుతా చంద్రబాబు నాయుడు గారు అసలు ఏమీ చేయలేదు, సామాజిక న్యాయం చేసిన వ్యక్తి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే అని అనుకుంటే ప్రచారం చేస్తే మొన్న అంటాడు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం విధ్వంసం చేసింది, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని భూస్థాపితం చేయాలి అని మాట్లాడతాడు. మీ ఇద్దరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే చులకన ఉండడం తప్ప ఇంకొక మీరు మీ ప్రభుత్వం చులకన అవడం తప్పితే ఇంకోటి ఉండదు. మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కొన్ని కూడా ప్రభుత్వాన్ని బయట ఉండి విమర్శలు చేసిన వాళ్ళు వచ్చి మాట్లాడితే వాళ్ళకు ఒక విలువ, ఒక అందం, ఒక చందం. మీరు లోపల అన్ని అనుభవాలు అన్ని భోగాలు అనుభవించేసిపోయి చివరి నిమిషంలో ఒక ఆయన సీట్ ఇవ్వక, ఒక ఆయన ఏమో మంత్రి పదవి ఇవ్వకపోయారు. మీరు మాట్లాడితే మీరు మీ పార్టీ మీ ప్రభుత్వం చులకన అవడం తప్పితే ఇంకోటి ఏమి ఉండదు ఆడ.